వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ప్రతి విద్యార్థికి 4 ఆశయాలు ఉండాలి. చదువుతో పాటు లక్ష్యం, క్రమశిక్షణ, సాంఘిక బాధ్యత ఉంటేనే సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగొచ్చు అని ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ దేవరశెట్టి జ్యోతి పేర్కొన్నారు. మెట్పల్లి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు ప్రశంసా పురస్కారాల పంపిణీ సందర్భంగా ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 2024-2025 విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో స్కూల్ టాప్ ర్యాంకులు సాధించిన వాగ్దేవి, హాసిని, వర్షితలను ఆమె అభినందించారు. చాలా మంది రాయాలి అని చెప్పేవారు. అలా నెమ్మదిగా చదువు మీద అలా బాగా ఇంట్రెస్ట్ పెరిగింది. సరేనా? ఆల్ ది బెస్ట్ మీ అందరికి. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్. నేను ఒకటి నమ్ముతాను, ప్రతి స్టూడెంట్కి 4 Ds అనేవి ఉండాలి. సో ఒకటి డిజైర్, డిసిప్లిన్, డిటర్మినేషన్, డెడికేషన్. ఈ 4 ఉంటే మనం ఏదైనా, అది ఏ బ్రాంచే కానివ్వండి, ఐదర్ లాయరో, టీచరో, డాక్టరో, ఇంజనీరో, ఎనీ బ్రాంచ్ మనం ఏది చూస్ చేసుకుందామన్నా అన్నిట్లలో పర్ఫెక్ట్ ఉండాలి. మనం ఏది చూస్ చేసుకున్నా దాన్ని కష్టంతో పాటు ఇష్టపడి కూడా చదవాలి. అప్పుడు మీరు అనుకున్నది సాధిస్తారు ఖచ్చితంగా. ఈ 4 Dలు అయితే గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పటికీ నా ప్రాక్టీస్లో కూడా ఈ 4 Dలు నేను ఫాలో అవుతాను ప్రతిసారి. అలానే ఒక పేషెంట్ వచ్చిందంటే అంత అంకిత భావంతో చూస్తాను. ఇవన్నీ నాకు చిన్నప్పటి నుండి నేర్పించారు కాబట్టి అది ఇలా ఇంకా ఈరోజు కూడా ప్రాక్టీస్లో కంటిన్యూ అవుతుంది. సో అన్ని బ్రాంచెస్కి మూలము మన గురువు. గురువు లేనిదే ఏకలవ్యుడిలాగా సాధించిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో ఇక్కడ వీళ్ళు టీచర్స్ ఎంతో కష్టపడి మీకోసం వచ్చి అన్నీ చెప్తారు. సో మీరు వాటిని యూటిలైజ్ చేసుకోండి, బాగా రాణించండి. అన్నిటికంటే మించి గురువు అన్ని ఏ డిపార్ట్మెంట్ అన్నా తీసుకోండి, మనకు కావాల్సింది ఫస్ట్ గురువు. పునాది బాగుంటేనే మన బిల్డింగ్ బాగుంటుంది, మన కెరీర్ బాగుంటుంది. సో గురువులను ఎప్పటికీ మర్చిపోకూడదు. సో మీరు అందరూ బాగా చదివి, కష్టపడి, ఇష్టంతో చదివి అన్నీ సాధించండి. మీరు దాంట్లో ఏది సాధించాలనుకుంటున్నారో ఈరోజు గోల్ ఏర్పరచుకోండి. నేను వచ్చి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, నెక్స్ట్ ఇయర్ మీరు ఎంతమంది అచీవ్ చేశారో చూద్దాం.